నమస్కారం. చరిత్రలో కొన్ని కథలు వింటుంటే వావ్ అనిపించుతుంది. ఓటమి తర్వాత కూడా ఇంత పట్టుదలతో ఎలా నిలబడ్డారు అని ఆశ్చర్యం వేస్తుంది కదూ. ఈరోజు మనం అలాంటి ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ స్టోరీ గురించి మాట్లాడుకోబోతున్నాం. అన్నీ కోల్పోయిన ఒక యువరాజు ఏకంగా ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా కట్టాడో చూద్దాం. ఇది కేవలం ఒక రాజు కథే కాదు, ఓటమిని గెలుపుగా ఎలా మార్చుకోవచ్చో చెప్పే ఒక అద్భుతమైన ప్రయాణం. ఒక్కసారి ఆలోచించండి. సొంత రాజ్యాన్ని కాపాడుకోలేక దేశం విడిచి తిరిగిన ఒక వ్యక్తి, ఆ తర్వాత ఏకంగా భారత ఉపఖండం భవిష్యత్తునే మార్చేసిన ఒక పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అంటే ఓటమి నుంచి ఎంత పెద్ద విజయం సాధించాడో కదా. ఇది చరిత్రలోనే ఒక అద్భుతమైన కంబ్యాక్ స్టోరీ. మరి ఇంత గట్టి పట్టుదల, అంత మంచి ప్లానింగ్ ఉన్న ఆ వ్యక్తి ఎవరో గెస్ చేయగలరా? అతనే మన భారత చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికిన మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్. సరే, మరి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని కట్టిన బాబర్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మనం అతని కథ మొదలైన దగ్గర్నుంచి రావాలి. అంటే అతని చిన్నప్పటి జీవితం, అతనెదుర్కొన్న కష్టాలు, వాటి గురించి ఇప్పుడు చూద్దాం. బాబర్ కథ మొదలైంది 1483లో. ఇప్పుడు మనం ఉజ్బెకిస్తాన్ అంటున్నాం గదా, అక్కడి ఫర్గానా అనే ఒక చిన్న రాజ్యంలో పుట్టాడు. పాపం జస్ట్ 12 ఏళ్లకే వాళ్ల నాన్నగారు చనిపోవడంతో ఆ చిన్న వయసులోనే రాజ్యభారం మొత్తం అతని మీద పడింది. ఆలోచించండి, ఆ వయసులో చుట్టూ రాజకీయ కుట్రలు, శత్రువులు, వాళ్ల మధ్య రాజ్యాన్ని నడపడమంటే మామూలు విషయం గాదు, నిజంగా ఒక అగ్ని పరీక్షే. అయితే విధి అతన్ని ఇంకా గట్టిగా పరీక్షించింది. ఇక్కడే బాబర్ కథలో ఒక పెద్ద ట్విస్ట్ వస్తుంది. ఒక రకంగా ఇది చాలా బాధాకరమైన విషయం, కాని అదే అతని జీవితాన్ని మార్చేసింది. అదేంటంటే, సొంత బంధువులే చేసిన కుట్రల వల్ల తాతల కాలం నుంచి వస్తున్న రాజ్యాన్ని కోల్పోయాడు. సింహాసనమున్నా కూర్చోడానికి రాజ్యం లేని రాజుగా మారిపోయాడు. ఒక్కసారి ఈ టైంలైన్ చూడండి. అతని స్ట్రగల్ ఎంత పెద్దదో మనకు క్లియర్గా అర్థమవుతుంది. దాదాపు 10 ఏళ్లు పాలించిన తర్వాత 1504లో తన రాజ్యాన్ని మొత్తం కోల్పోయాడు. ఆ తర్వాత సుమారు 20 ఏళ్లపాటు అన్ని పోరాటాలే, అన్నీ ఓటములే. అయినా సరే అతను ఎక్కడా ఆశ వదులుకోలేదు. ఆ పట్టుదలే, ఆ గట్టి సంకల్పమే అతని పునరాగమనానికి అసలైన పునాది. ఎన్నిసార్లు ప్రయత్నించినా తన సొంత ఊరిని, అంటే మధ్య ఆసియాని మళ్లీ గెలవడం అసాధ్యమని బాబర్కు అర్థమైంది. అప్పుడతనొక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. తన ఫోకస్ అంతా, తన ఆశలన్నింటినీ అపార సంపద ఉన్న మన భారతదేశం వైపు తిప్పాడు. ఇది అతని జీవితంలోనే ఒక చారిత్రాత్మక టర్నింగ్ పాయింట్. మరి ఇండియా వైపే ఎందుకు చూశాడు? ఎందుకు దాన్ని ఒక మంచి లక్ష్యంగా అనుకున్నాడు అంటే, ఆ టైంలో ఢిల్లీని ఇబ్రాహీం లోడీ అనే సుల్తాన్ పాలిస్తున్నాడు. కాని అతని పాలన చాలా బలహీనంగా ఉంది. లోపల చాలా గొడవలు జరుగుతున్నాయి. అతని కింద పనిచేసేవాళ్లే అతనిపై కోపంగా ఉన్నారు. ఈ రాజకీయ అస్థిరత బాబర్కి ఒక సువర్ణావకాశంలా కనిపించింది. సరే, ఇప్పుడు మనం బాబర్ జీవితంలోనే కాదు, మన దేశ చరిత్రలోనే ఒక కీలకమైన ఘట్టానికొచ్చేశాం. ఒక నిర్ణయాత్మకమైన మలుపు. అదే మొదటి పానిపట్ యుద్ధం. 1526. ఈ ఒక్క సంవత్సరం మన భారత ఉపఖండ చరిత్రగతినే శాశ్వతంగా మార్చేసింది. అవును, ఇక్కడే అన్నీ మారిపోయాయి. పానిపట్ యుద్ధంలో బాబర్ గెలవడం వెనక ఒక సీక్రెట్ ఉంది. అదేంటంటే టెక్నాలజీ. అవును, ఆధునిక సైనిక సాంకేతికత. అప్పటివరకు ఇండియాలో ఎవ్వరూ వాడని తుపాకుల్ని, ఫిరంగుల్ని యుద్ధంలోకి తీసుకొచ్చాడు. ఇది అతని ప్రత్యర్థులకు కంప్లీట్గా కొత్తది. వాళ్లను భయపెట్టేసింది. ఒకవైపు చూడండి, ఇబ్రాహీం లోడీ దగ్గర లక్షల్లో సైన్యముంది, పెద్ద పెద్ద యుద్ధయేనుగులున్నాయి, పాతకాలం ఆయుధాలున్నాయి. ఇంకోవైపు బాబర్ దగ్గరున్నది చిన్న సైన్యమే, కాని చాలా క్రమశిక్షణతో ఉంది. వాళ్ల దగ్గర ఆ విధ్వంసం సృష్టించే ఫిరంగులు, తుపాకులున్నాయి. వ్యూహం, టెక్నాలజీ ఉంటే ఎంత పెద్ద సైన్యాన్నైనా ఓడించొచ్చనడానికి ఈ యుద్ధం ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. ఆ ఫిరంగుల శబ్దానికి లోడి ఏనుగులు భయపడిపోయి వెనక్కి తిరిగి వాళ్ల సొంత సైనికుల్నే తొక్కేశాయి. ఇక అంతే, పానిపట్ యుద్ధంలో బాబర్ నిర్ణయాత్మకమైన విజయం సాధించి ఫైనల్గా ఢిల్లీని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. అతని 20 ఏళ్ల నిరీక్షణ, పోరాటం చివరికి ఫలించింది. అయితే ఢిల్లీని గెలవడంతో బాబర్ ప్రయాణం అయిపోలేదు. అది కేవలం ఒక ఆరంభం మాత్రమే. అతను కేవలం ఒక యుద్ధంలో గెలిచినవాడిలా ఉండిపోలేదు, ఒక సామ్రాజ్యాన్ని నిర్మించిన వ్యక్తిగా మారాడు. ముఘల్ సామ్రాజ్యం అనే ఒక పెద్ద కథకి పునాది పడింది ఇక్కడే. జస్ట్ ఆ ఒక్క పానిపట్ గెలుపు మన దేశాన్ని రాబోయే 300 ఏళ్లకు పైగా పరిపాలించిన ఒక గొప్ప సామ్రాజ్యానికి పునాది వేసింది.
దాని ప్రభావం ఈ రోజుకి కూడా మన కళ, సంస్కృతి, వాస్తుశిల్పంలో కనిపిస్తూనే ఉంది. బాబర్ అంటే కేవలం ఒక యోధుడు మాత్రమే అనుకుంటే అది కరెక్ట్ కాదు. అతను ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. కత్తిపట్టినంత సులభంగా కలం కూడా పట్టుకోగలడు. అతను ఒక కవి, ఒక రచయిత. తన రాసుకున్న ఆత్మకథ బాబర్ నామాలో తన గెలుపులు, ఓటములు, తన ఆశలు, బాధలు అన్నింటి గురించి చాలా నిజాయితీగా రాసుకున్నాడు. ఆ పుస్తకం చదివితేనే మనకు ఆ యోధుడి వెనక ఉన్న అసలైన మనిషి ఎలాంటివాడో తెలుస్తుంది. సో మొత్తంగా బాబర్ జీవిత కథను చూస్తే మనకేమర్థమవుతుంది? ఇది కేవలం యుద్ధాలు, గెలుపుల కథ మాత్రమే కాదు. పట్టుదల అంటే ఏంటి, ఓటమిని దాటుకుని ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి ఇదొక శక్తివంతమైన పాఠం. చూసారుగా, ఒక చిన్న రాజ్యాన్ని కోల్పోయిన వ్యక్తే చివరికి ఒక పెద్ద ఉపఖండాన్ని గెలిచాడు. సో బాబర్ కథ మనందరికీ చెప్పే ఒక్క ముఖ్యమైన విషయమేంటంటే, ఓటమి అంటే అంతం కాదు, అది ఒక కొత్త ప్రారంభం, మరింత పట్టుదలతో మళ్లీ మొదలుపెట్టడానికి ఒక అవకాశం.